కానీ ఆ ఆత్మ కార్యాలు నిశ్చయముగా జరిగిస్తాడు ఆయన. అట్టి వివేకాన్ని, అట్టి జ్ఞానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అందుకనే ఈ సెల్ ఫోను ఎంతవరకు యూజింగ్ చేసుకోవాలో అంతవరకే, అంతే తప్ప ఎక్కువగా చూసామనుకో చెత్త అంతా లోపల ఉంటుంది, చెత్త అంతా ఉంటుంది. 99%, 99% చెత్తే ఉంది, కానీ 1% మంచి ఉంది. 1% మంచి ఉంది దీంట్లోని. 99% అంటే మానవుడికి ఏదైతే వీక్నెస్లు ఉన్నాయో అన్ని దీంట్లో ఉన్నాయి. ఏదైతే చూడకూడదాం అనుకుంటాం అది చూస్తాం. అంటే మానవుడికి ఎర్రేసి ప్రతి హృదయాన్ని దోచుకుంటున్నాడు విశ్వాసములో పడకుండా. అంటే ఎలాగుందంటే టైం లేదు, నాకు టైం లేదు. బారు రెస్టారెంట్లకి టైం ఉంటుంది, షికార్లు కొట్టడానికి టైం ఉంటుంది, సినిమాల్లో హాల్లో వెళ్ళి కూర్చున్నానికి టైం ఉంటుంది, చెత్త ఈ సెల్ ఫోన్లో చెత్త అంతా చూడడానికి టైం ఉంటుంది, ప్రార్థన చేయడానికి టైం ఉండదు, వాక్యం ధ్యానించడానికి టైం ఉండదు. ఎలా పెట్టాడంటే దుష్టుడైన సాతాను వాక్యం ధ్యానిస్తే వాక్యము సత్యము, ఆ సత్యంలో వెళ్ళిపోతాడు రా బాబు వీడు. ఏదో ఒకటి టైంపాస్గా సెల్ ఫోన్ ఇచ్చేద్దాం, 5Gలు ఇచ్చేసి మొత్తం ఫ్రీ, జియో ఫ్రీ, 5Gలు గీజీలు అన్నీ ఇచ్చి అన్ని లోకమంతా ప్రపంచమంతా లోకంలో మొత్తము మనుషుణ్ణి హృదయాన్ని దోచుకుంటున్నాడు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, నమ్ముట నీ వలనైతే నమ్మవారికి సమస్తము సాధ్యమే. ఈ వాక్యం ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో, ఆత్మదేవుడు మన జీవితంలోకి వస్తాడో, ఎంత 10Gలు వచ్చినా, ఎన్ని 5Gలు వచ్చినా, ఏది వచ్చినా నీ జీవితాన్ని మార్చడానికి ఆడికి, దుష్టుడైన సాతానికి ఏ అధికారము లేదు. ఎందుకంటే నీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు. పరిశుద్ధాత్ముడు నీలోని నివాసం చెయ్యాలి. ప్రతి క్రైస్తవుడు దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడాలి. ఆయన అప్పుడే దేవుడితో ఏక మనిషి, ఏక ఆత్మతో నువ్వు కలిసి ఉంటావు. దేవుడితో నువ్వు నడవగల శక్తిగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అప్పుడు విశ్వాసములో ఆవిగంతంత విశ్వాసం ఉంటే అప్పుడు ఫలిస్తుంది. అది ఈ అనుభవంలోకే లేకుండా ప్రభువా నా ప్రార్థన ఆలకించట్లేదు, ప్రభువా నా సమస్యలేంటి, ఈ బాధలేంటి, ఈ కష్టాలేంటి, ఈ అవమానాలేంటి. సమస్య ఎక్కడుంది? నీలో ఉంది.